హలో అండి. ఈరోజు నేను మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 1 కేజీ మటన్ని కొంచెం పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోవాలండి. ఉడికేసరికి తగ్గిపోతుంది కాబట్టి ఇందులోకి తగినంత సాల్ట్. 1 కేజీ మటన్కి మనం కర్రీకి ఎంత సాల్ట్ అయితే వేసుకుంటామో అంత వేసుకోండి. ఈ ఉప్పుని బాగా మటన్కి పట్టించండి. ఇందులోకి ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి కూడా ఈ ముక్కలకి బాగా పట్టించి, పసుపు, మనం ముందుగానే 3 బ్రౌన్ ఆనియన్స్ని సన్నగా నిలువుగా చాప్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. అందులో మిగిలిన ఆయిల్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. వేరే ఆయిల్ అయితే అవసరం లేదు. ఆ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ ఆయిల్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్, అంటే పెద్దవైతే 2 సరిపోతాయి, చిన్న స్పూన్స్ అయితే ఒక 4. దీంట్లో కొంచెం 2 చెక్క ముక్కలు, 4 లవంగాలు, 2 ఇలాచి, షాజీరా, 2 టేబుల్ స్పూన్స్ పెద్దవే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పడుతుందండి. మటన్ కదా, మసాలాలు ఎక్కువే పడతాయి. 2 పెద్దవి అంటే మరి పెద్దవి కాదు, టేబుల్ స్పూన్స్తో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి వేసి దీంట్లోకి మటన్ మసాలా నేను తయారు చేసి పెట్టుకున్నానండి. బిర్యానీ మసాలా అంటే వేరే ఏం లేదు. లవంగాలు, చెక్క, షాజీరా ఇలా పొడి దంచుకొని, లవంగాలు, చెక్క, ఇలాచి, షాజీరా మాత్రమే పౌడర్లా చేసుకొని పెట్టుకున్నా. ఇందులోకి 4 పచ్చిమిర్చి కచ్చాబచ్చాగా దంచి వేసుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్ కూడా ఇప్పుడు వేసేసుకున్నాను. కొత్తిమీర, పుదీనాకు ఒక పెద్ద సైజు నిమ్మరసం కూడా వేసి బాగా ఈ మిశ్రమాన్ని ముక్కలకి పట్టించి బాగా 1 గంట సేపు పక్కన ఉంచేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టి. కేజీ మటన్కి కేజీ రైస్ పట్టదండి. ఒక 3/4 కేజీ రైస్ అయితే బాగుంటుంది. వాటర్ వేసుకొని ఇందులోకి పుదీనా, కొత్తిమీర, 2 యాలక్కాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి ఆ వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఎంత ఉన్నా పర్వాలేదండి, కొలత అవసరం లేదు. ఇప్పుడు మనం మటన్ని వేరే 1 గంట సేపు నానపెట్టాక కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ తీసుకోవాలండి. అంటే ఆల్మోస్ట్ ఉడికిపోవాలి, అలా విజిల్ తీసుకోవాలండి. సిమ్లో పెట్టి 4 విజిల్స్ తీసుకొని కొంచెం ఆల్మోస్ట్ ఉడికిపోయింది అన్నట్టు చేసుకోవాలి. ఈ వాటర్లో నిమ్మకాయ కూడా వేసానండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో రైస్ వేసేసి ఒక 80% కుక్ అయిపోవాలండి. ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే రైస్ బిర్యానీ చేసుకోవాలనుకున్నామో ఆ బౌల్లో మనం కుక్కర్లో విజిల్ తెప్పించుకున్న మటన్ని లేయర్ లాగా పరుచుకోవాలి. గ్రేవీని కూడా ఈ విధంగా వేసేసుకొని, మనం రైస్ 70% 80% కుక్ అయింది కాబట్టి దాన్ని ఈ విధంగా లేయర్ లాగా పరుచుకోవాలి ఆ బౌల్లో. ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చినాయి. ఈ వాటర్తో ఆ రైస్ ఉడికి చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా తయారవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇదే విధంగా చికెన్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు మటన్ ప్లేస్లో. ఇంకో 2వ లేయర్లో కూడా మటన్ ముక్కల్ని స్ప్రెడ్ చేసి దాని మీద రైస్ వేసి కొంచెం గార్నిషింగ్కి ఫ్రై ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మటన్ దమ్ బిర్యానీ రెడీ అండి. ఒక 10 నిమిషాలు పడుతుంది అంతేనండి సిమ్లో.